బ్రేకింగ్ న్యూస్ మావోయిస్ట్ పార్టీకి ప్రస్తుతం మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందడంతో కుంబింగ్ చేపట్టాయి బలగాలు. మావోయిస్టుల ఎదురుపడడం ఎన్కౌంటర్ కు దారితీసింది. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్ ఐఎన్ఎస్ఎస్ రైఫిల్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించారు ఎస్పీ జితేంద్ర యాదవ్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో మరొకసారి ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జంగ్లా పిఎస్ పరిధిలో ఇంద్రావతి నది ప్రాంతంలో మొత్తం మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల ఘటన కొనసాగుతుంది. ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టుల పక్కా సమాచారంతో రంగంలో దిగినటువంటి భద్రతా సిబ్బంది ఒకవైపున మావోయిస్టుల ఎదురుకాల్పులు ప్రారంభించిన నేపథ్యంలోనూ ధీటుగానే ఎదుర్కొని ఒక 2 హతమార్చిన నేపథ్యం అయితే ఉంది. ఎన్కౌంటర్ స్థలంలో 2 మావోయిస్టులతో పాటు మరో కొన్ని విలువైనటువంటి కొన్ని అంటే అక్కడ మృతదేహాలతో పాటు రైఫిల్స్, కొన్ని 12 బోర్ రైఫిల్స్ వంటి కొన్ని విలువైనటువంటి పేలుడు పదార్థాలు సైతం కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ ఘటన ఇప్పటికే బీజాపూర్ జిల్లా జితేంద్ర యాదవ్ సైతం కూడా దీన్ని ధృవీకరించిన నేపథ్యం అయితే ఉంది. ఇంద్రావతి నది ప్రాంతంలో కొనసాగుతున్న కూబింగ్ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ కాగారులో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మొత్తానికైతే అబుజ్మడ్ అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టుల కదలికలపై ఉక్కుపాదం మోపుతూ డేగ కన్నుతోటి ఒకవైపున డ్రోన్ కెమెరాలతో పాటుగా అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో మావోయిస్టుల ఏరువేతకి లక్ష్యంగా అడుగులు వేస్తుంది మా సైనిక సిబ్బంది. ఫలితంగా ఆపరేషన్ కాగర్ 2 పూర్తిగా విజయవంతం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అగ్రనీతులు సైతం కూడా ఒకవైపున లొంగిపోయారు, మరోవైపున ఇంకా అడపాదడప దిగువ స్థాయి క్యాడర్ ఉంది, వాళ్ళంతా కూడా లొంగిపోయేందుకు సైతం కూడా సిద్ధమవుతున్న తరుణం అయితే ఉంది. మార్చి 31, 2026, 31 వరకు కూడా మావోయిస్టుల రహిత దేశంగా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపు మేరకు అదంతా కూడా సఫలీకృతం అయ్యే విధంగా ఉంది. మరోవైపున అబుజ్మడ్ అడవులు కాంకేర్ జిల్లా, నారాయణపూర్, బీజాపూర్, మరోవైపున చూసుకుంటే వివిధ సుక్మా జిల్లా తదితర ప్రాంతాలన్నీ కూడా 4 రాష్ట్రాలకు వ్యాపించినటువంటి అబుజ్మడ్ అడవులు మొత్తం కూడా పోలీసులు తమ యొక్క ప్రతి ఒక్క 5 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఒక మావోయిస్టుల కదలికలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ వచ్చినా సరే వాళ్ళని తనిఖీ చేసుకుంటూ వాళ్ళ యొక్క వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపున ఎక్కడైతే మావోయిస్టుల సంచారం ఉందనేది పక్కా సమాచారం ఉండడంతో లొంగిపోయినటువంటి మావోయిస్టుల ద్వారా వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మరోవైపున ఆ ప్రాంతాల్లో ఆ దిశగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అట్లానే వాళ్ళు సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మావోయిస్టులు 90% వరకు కూడా లొంగిపోయినది. మిగతా 10% వరకు కూడా ఈ యొక్క 10 రోజుల్లో అంటే మార్చి 15 అంటే 31 వరకు డెడ్ లైన్ ఉండగా మార్చి 15 లోపే ఈ యొక్క మావోయిస్టులను మొత్తం కూడా అంతమొందించే విధంగా కేంద్ర సైనిక సిబ్బంది మొత్తం కూడా రాష్ట్ర సహకారంతో అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆపరేషన్ కాగర్ 2 పూర్తి స్థాయిలో విజయం సాధిందని చెప్పుకోవచ్చు. వినయన భాస్కర్, ప్రస్తుతం మార్చ్ 31 కి లాస్ట్ డేట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ నేపథ్యంలో చాలా మంది వరకు కూడా లొంగిపోతున్న విజువల్స్ ఆ వార్తల్ని కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు ప్రజెంట్ ఛత్తీస్గఢ్ తో పాటు ఏ ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు? ఇప్పటి వరకు చూసుకుంటే బీజాపూర్ జిల్లాలోని ఒక ఇంద్రావతి నది సమీపంలో అత్యధికంగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలోనే ఒకవైపున అంటే ఇంద్రావతి నది ప్రాంతం కాస్త ఎడారి ప్రాంతం కావటం, ఆ ప్రాంతాలలో ఎక్కువగా మావోయిస్టులు అంటే వాటర్ సంచారం అంటే వాటర్ వసతి ఎక్కువ ఉన్న ప్రాంతం ఉందంటే అది కూడా ఇంద్రావతి నది కావటం, ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు అంటే బీజాపూర్, సుక్మా, మరోవైపున కాంకేరు ఈ ప్రాంతాలలో ఎక్కువగా మావోయిస్టులు వాళ్ళ ఉనికి ఉంది. ఆల్రెడీ ఉన్న తరుణంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే వాళ్ళు కొంతమంది క్యాడర్లు లేకుండా చెల్లాచెదరైపోయిన తరుణంలో కొంతమంది తలదాచుకునే విధంగా వివిధ ప్రాంతాలలోకి వెళ్ళటం, మరి కొంతమంది వాళ్ళకి వ్యూహాన్ని మరలా కొనసాగించుకునే విధంగా దిగువ స్థాయి క్యాడర్ కాస్త కొద్దిగా ఎలక్ట్ అవ్వటం అవన్నీ చేసుకుంటున్న తరుణంలోనే ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ ఎక్కడైతే మావోయిస్టులు అంటే వాళ్ళ యొక్క బలగం ఉన్నది అంటే వాళ్ళకి బలం ఉన్న ప్రాంతం కావచ్చు, లేదా రిక్రూట్మెంట్ చేసుకున్న ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఎక్కువగా యువత ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే ఇంతకుముందు ట్రైన్ అప్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ చేసుకున్న ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా బీజాపూర్ అడవుల్లో ఏదైతే అబుజ్మడ్ అడవులు, నారాయణపూర్, కాంకేరు, తర్వాత సుక్మా జిల్లాతో పాటుగా వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా
ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకోగా మిగిలిన ప్రాంతాల్లో అయితే చిన్న బీజాపూర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇంద్రావతి నది సమీపంలోనే దక్షిణ బెస్తర్ వైపు, మరోవైపున లోపల ఉన్నటువంటి కాంకేరు వైపు, సుక్మా జిల్లా వైపు, ఈ 3-4 ప్రాంతాలలో కూడా మావోయిస్టుల ఉనికి గట్టిగా ఉంది. ఆ ప్రాంతంలో ఆ దిశగా వాళ్ళంతా ఏరువేతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బీజాపూర్ జిల్లాలోనే అంటే గడిచిన 3-4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి చూస్తే మాత్రం ఎక్కువ బీజాపూర్ జిల్లాకే ఎక్కువ అనుమానితమైనటువంటి మావోయిస్టులు వస్తున్నారనే సమాచారం ఉంది. ఆ సమాచారం తోటే వీళ్ళందరినీ కూడా అంటే ఎదురు కాల్పుల్లో అంటే కాల్పులు జరపడం కావచ్చు, లేదా లొంగిపోయే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే దిగువ కేటగిరీ ఒక్క సంవత్సరంలోనే 2024 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే 560 మంది పైగా అగ్ర మావోయిస్టులతో పాటు మిగతా దిగువ స్థాయి కేటర్ మొత్తం కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే ఉంది. సుమారు ఒక 100ల సంఖ్యలో మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్ చెందారు. అందులో హిడ్మా సైతం, అగ్రనేతలు సైతం కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మిగిలినటువంటి వారందరిని కూడా ఇప్పుడు ఇంకా అంటే దిగువ కేటర్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరినీ కూడా, లేదా ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇంకా 3 ఉన్నారు, ఆ 3 కూడా లొంగిపోవాల్సిందేనంటూ కూడా ఇప్పుడు ఇటీవల లొంగిపోయినటువంటి ముఖ్య నేతలు సైతం పిలుపునిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదేమైనా సరే ఆపరేషన్ కాగర్ 2 మాత్రం చివరి దశకు వచ్చింది. అది కూడా మార్చి 15 వరకు దీన్ని పూర్తిగా నియంత్రించే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈయన మొత్తాన్ని ఏదేమైనా సరే కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం అది ఇంకా 15 రోజులు ముందుగానే ముగించే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈయన రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 2 మావోయిస్టులను హతం చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం మార్చి 31కి డెడ్ లైన్ ఇచ్చింది కేంద్రం. ఈ లోపు మావోయిస్టులు లొంగిపోవాలి లేదా ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా చెప్పారు. మరి ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఎన్కౌంటర్ చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 2 మావోయిస్టులను హతం చేశారు అధికారులు. అయితే మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో. ఇక ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందగా ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందడంతో కుంబింగ్ చేపట్టాయి బలగాలు. మావోయిస్టుల ఎదురుపడడం ఎన్కౌంటర్ కు దారితీస్తుంది. ఇక ఘటనా స్థలంతో మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఐఎస్ఎస్ రైఫైల్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించారు ఎస్పీ జితేంద్ర యాదవ్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.